జాన్ డ్యూయి యొక్క విద్యా తత్వశాస్త్రాన్ని కింది వాటిల్లో ఏది ఖచ్చితంగా వివరిస్తుంది? అనుభవం లేదా చేయడం ద్వారా అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వడం, విద్యలో సిద్ధాంతం మరియు అభ్యసనం ఏకీకరణపై పట్టుదల, ప్రజాస్వామీకరణ కోసం విద్యపై దృష్టి పెట్టడం. ఆన్సర్ ఏ, బి మరియు సి. మీకు తెలుసు, లెర్నింగ్ బై డూయింగ్, అనుభవం ద్వారా విద్య అనేది జాన్ డ్యూయి చెప్పినటువంటి ఒక సూత్రం. జాన్ డ్యూయి రాసినటువంటి ఒక ప్రఖ్యాత గ్రంథం మై పెడగాగిక్ క్రీడ్. ఈ మై పెడగాగిక్ క్రీడ్లో క్రీడ్ అనేటువంటి పదం విశ్వాసం అని అర్థం. సో ఆయన విద్యకు సంబంధించి, బోధనకు సంబంధించి నమ్మిన విశ్వాసం, ఫెయిత్ ఏంటంటే ఏదైనా అనుభవం ద్వారా నేర్చుకోవాలి. లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ని నమ్మడం జరిగింది. సో ఈ లెర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా భారతదేశంలో మహాత్మా గాంధీ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ రూపొందిస్తూ లెర్నింగ్ బై లెర్నింగ్ అనేటువంటి ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ ఆధారంగా ప్రాజెక్ట్ మెథడ్ను రూపొందించారు జాన్ డ్యూయి శిష్యుడు కిల్పాట్రిక్. ఈ ప్రాజెక్ట్ మెథడ్ను రష్యాలో సైన్స్ పాఠ్యాంశాలు బోధించడానికి ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించినది స్టీవెన్సన్. రెండవ స్టేట్మెంట్ తీసుకుంటే, విద్యలో సిద్ధాంతం మరియు అభ్యసనం ఏకీకరణపై పట్టుదల. తత్వశాస్త్రంలో భావవాదం, ప్రాకృతికవాదం, నిజవాదం, అస్తిత్వవాదం అన్ని అంశాల గురించి బోధిస్తే ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం విద్యపై మాత్రమే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కనుక తాను ప్రతిపాదించిన ప్రాగ్మాటిజంలో ఎడ్యుకేషన్లో థియరీస్కు మరియు ప్రాక్టీస్కు రెండింటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామీకరణ కోసం విద్యపై దృష్టి పెట్టడం. మీకు తెలుసు, 1916వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీస్ అనే సబ్జెక్టు ఒక కోర్ సబ్జెక్టుగా పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టడానికి గల కారణం ప్రాగ్మాటిజం, దాన్ని రూపొందించిన జాన్ డ్యూయి. ఎందుకంటే జాన్ డ్యూయి ఒక మాట అంటాడు, స్కూల్ ఈజ్ మినియేచర్ ఆఫ్ ద సొసైటీ. పాఠశాల చిన్న మోతాదు సమాజం. ఆయన ఈ యొక్క పాఠశాలకు, సమాజానికి సంబంధించి ఒక పుస్తకాన్ని రాస్తాడు, స్కూల్ అండ్ సొసైటీ. అదేవిధంగా డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని కూడా రాస్తూ ప్రజాస్వామ్యం కోసం విద్య అనే అంశాన్ని ప్రబోధించడం జరిగింది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఏబిసి. ఈ కంటెంట్ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.